గురుగారు కామాఖ్య టెంపుల్‌లో మొన్న మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. అక్కడ బలిగర్ అని చెప్పేసి ఒక ప్లేస్‌ని చూపించారు. అక్కడ ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడ బలి చేయకూడదు అని చెప్పిన తర్వాత ఒక మేక తనంతకు తనే వెళ్ళి ఇది చేసుకుందని చెప్పారు కదా! బలి అనేది అమ్మవారికా? అమ్మవారి చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ అమ్మవారికే. అమ్మవారికే డైరెక్ట్. మీ పూర్వీకులు ఏం తినేవాళ్ళు? నేను ప్రశ్న అడుగుతున్నా, మీ పూర్వీకులు ఏం తినేవాళ్ళు? నాన్ వెజ్. ఐ మీన్ బలి. మీ పూర్వీకులు ఏం తినేవాళ్ళు? అడవి వాళ్ళే కదా మీరు చెప్తుంది. మన పూర్వీకులు వాళ్ళే కదా. ఆది మానవుల నుంచి వాళ్ళు వేటాడి తినేవాళ్ళు. ప్రపంచములో అసలు శాకాహారే లేడు. అవునా? శాకాహారే లేడు. మనం అందరము, మన పూర్వీకులు మొత్తం మాంసాహారులే. ఓకే. మన పూర్వీకులంతా మాంసాహారులే. అర్థమైందా? సో ఇక్కడ అమ్మవారికి ఇచ్చే బలి, అమ్మవారి లెవెల్ వేరు. ఓకే. డైలాగులు చెప్పడానికి బాగుంటుంది, సగం చెప్పి ఆపేస్తారు. ఆదిశంకరాచార్యుల వారు కామాఖ్యకు పోయి బలిని ఆపమన్నారు అని చెప్తారు. కానీ బలి ఆపమన్న తర్వాత ఆయన నిర్వహించే యాగంలోనే దానంతలది మేకొచ్చి పడి చనిపోతుంది. అప్పటి నుండి దీన్ని నేను ఆపలేను అని వెళ్ళిపోతాడు ఆయన. ఇంకొక విషయం ఏంటంటే, బయట జరిగే చాలా యాగాలలో ఇప్పటికీ కూడా ఒక రకమైన రసాన్ని వాడి, ఒక రకమైన మేకను వాడి పూజలు నిర్వహిస్తారు బయట జరిగే యాగాలన్నిట్లలో. కానీ అది సీక్రెట్గా చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ బలే నిషేధం అనుకుంటే కామాఖ్యలో నిషేధించవచ్చు కదా. మరి అఫీషియల్గా ఎందుకు జరుగుతుంది? కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తున్నాం, ఎందుకు జరుగుతుంది? సాంప్రదాయం. పిల్లిని మనము భయపడతాం కదా, వంశనాశనం అంటాం కదా పిల్లిని చచ్చిపోతే. మరి ఈస్ట్ ఇండియా కొన్ని రాష్ట్రాలలో, అస్సాము, కొన్ని హిమాచల్ ప్రదేశ్ ఏరియాలో పిల్లులను తింటారు. మరి అక్కడ బ్యాన్ చేయొచ్చు కదా. మనం నాగదేవతను పూజిస్తాం, మరి బ్యాన్ చేయొచ్చు కదా. చైనాలో నాగుమాం తింటారు. సో ఇవి సాంప్రదాయాలు. ఇవి భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు. సో ఎవరికి ఏమి ఇవ్వాలనో గదే ఇవ్వాలి. నాన్ వెజ్ ఉంది, నాన్ వెజ్ అని నువ్వు తీసుకుపోయి పన్నీర్ పెట్టినావు అనుకో, నాన్ వెజ్ తంతడు వాడు. ఇప్పుడు పెళ్లి పిల్లగాడికి నాన్ వెజ్ ఒప్పుకున్నాడు అనుకో, అమ్మాయి నాన్ వెజ్ పెట్టక ఊరుకుంటాడా వాడు? అంటే ఇవన్నీ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు. వీటి జోలికి ఎప్పుడు పోవద్దు. ఎందుకంటే ఇవన్నీ వస్తున్నటువంటి వ్యవహారం. వీటిని ఆపడానికి ప్రయత్నం చేయవద్దు. అమ్మవారికి ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి. అంతే. చాలా మందికి కొన్ని సీక్రెట్లు తెలిసినా బయటికి మాట్లాడరు. ఉదాహరణ నీకు అబ్జర్వ్ చేస్తే, సిటీలో పెద్ద పెద్ద మాల్స్ కానీ, హోటల్స్ కానీ, 7 స్టార్ హోటల్స్ కానీ ఓపెనింగ్కి ముందే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. తెలుసా నీకు? ఎందుకు అవుతుందమ్మా? కావాలని చేస్తారు, దోషం పోవాలని, దిష్టి పోవాలని. మరి ఆల్రెడీ ఒక ఫ్లోర్లో ఒక తీసుకొని ఒక 2000 SFTలో వాడి తగలబెడతాడు. ఒక 4 పేపర్లు వేసి, ఒక 4 ఫర్నిచర్ వేస్తాడు. పోతే 1 లక్ష 2 లక్షలు ఖర్చు అనుకుంటే తగలబెట్టేస్తాడు. వేసినాక అప్పుడు మళ్ళీ కలరింగ్ వేస్తాడు. ఎందుకు అంటే దోషం పోయింది అని. మరి ఇప్పుడు అట్లనే కొన్ని పెద్ద పెద్ద డ్యాములు కడతారు. అక్కడ ఏం బరువులు ఇస్తారో తెలియదు అందరికీ. చిన్నపిల్లగాని అడిగినా చెప్తారు. అంత దూరం పోతున్నావు, తెలంగాణలో ఇవాళ బొడ్డెమ్మరాయి పెడితే ఏం బలిస్తారో తెలియదా? ఏందంటే ఇది విమర్శించడానికి మనకి వస్తుంది అంతే తప్ప ఇది దేనికి. ఈ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఎలా జరగాలనో అలా జరగాల్సిందే. వాటికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సంబంధం లేదు. ఆచారం అట్లా జరుగుతుంది అంతే, దాన్ని పాటించాలి. అంతేగాని దాన్ని క్వశ్చన్ చేయొద్దు అంతే.